రాములు ఏదన్నా మొత్తం మంటలలో ఉన్నప్పుడు కొంత బయటపడ్డారు కదా. మేము లోపల మేస్త్రి పని చేస్తున్నాం సార్. మేస్త్రి పని లోపల చేస్తున్నాము. ఆ దరంకోలు అంటుకొని అగ్గి ముట్టిందని మాకు తెలియదు సార్. ఈ పొగల్లో లోపలికి వచ్చింది, ఊపిరి తిరక్క దిగుదమంతే చూడలేదు. ఇదే తోవ ప్యానల్ పోయినట్టు అయిపోతుంది. మళ్ళీ మీదకి 3వ పోరుకు వాచ్మెన్ రమ్మని మీదకి వెళ్ళాం. వాచ్మెన్ రమ్మని మీదకి వెళ్తే అలాగే దారి లేదు. మళ్ళీ ఎప్పుడు పొగ మొత్తం బిల్డింగ్ పొగ అయిపోయిందో మరి ఊపిరి తిరగడం లేదు. ఆఖరి మళ్ళీ కిందకి దిగాము. కిందకి దిగి అద్దాలు పగలు కొట్టి ఇలా పడి వచ్చాం సార్. అక్కడ ఏమన్నా చుట్టుపక్కల పగలగొట్టారు అనుకున్నదా మీరు? ప్రత్యేక పగలు కొట్టుకున్నాం సార్. కడతాం పగలు కొడితే రాకపోతే చేయతాం కుద్దారు మా బామ్మడితే. వెళ్ళి కొగలు బిజాలకు ఎక్కించి తీసుకుని వచ్చాం. సెల్లర్లో 1వ పోరు దారి రానికి ఎత్తలేదు. ఇదే కదా మరి అతను ఓపెన్ లేదు సార్. ఇదే పక్క మొత్తం అగ్గిముట్టింది. అతను ఓపెన్ లేదు రానానికి. అందుకే మెట్లుగా చెల్లి అద్దాలు పగలు కొట్టి ఇలా పడితే ఎప్పుడు వస్తామో పోలీసు వాళ్ళు వచ్చి అప్పుడు దాపకర్ వేసి తీసారు మమ్మల్ని. అయితే లోపల ఉన్న సమయంలో మీకు ఇక్కడ బయట అందుకుంది కదా, మొత్తం పై నుంచి కింది దాకా బయట నుంచి పొగలు వచ్చిన సందర్భం ఉన్నది. మీకు లోపల మంటలు వస్తున్నాయని ఎప్పుడు అర్థమైంది? మీరు ఎప్పుడు అప్రమత్తమైంది? గబేలు మంతని పడిపోయి ఆ శబద్ధం ఎప్పుడు ఆలకించామో చచ్చిపోతామని అప్పుడు వచ్చాము సార్. వెనక నుంచి వచ్చి వెనక నిండా వచ్చాము. ఇతల పక్కల వెళ్ళి ఇది గోడ ఉంది కదా చివరి నిండి లిఫ్ట్ పక్కల వెళ్ళి వచ్చాము సార్. ఎంతమంది ఉన్నారు ఆ సమయం? 4 ఉన్నాము. వాసుమేను సారు వాళ్ళందరూ 4వ పోర్లు ఉండి ఎప్పుడు అగ్గి ముట్టిందో అతను బిల్డింగ్కి వెళ్ళిపోండి. ఆయనకు ఏం అవ్వలేదు. ఆయన మంచిగా ఉన్నాడు. చెప్పలేదు. తీసుకెళ్తూ రా మేము చచ్చిపోతున్నాము అంటే నువ్వు చచ్చిపోయినా నీ రానేనో పొగ చచ్చిపోయినా అంతండి. ఆయన మీదకి వెళ్ళిపోయినా మీరు రాలేమో. ఒక్కసారిగా పెద్ద మంటలు పెద్దగా పొగలు రావడం ఇవన్నీ ఉన్నాయి. పొగలు ఫుల్గా వచ్చేసా ఊపిరి తిరగని పొగ అంతే. మరి ఇంకేటే ఇలా మూసుకున్నా కడుపు పొంగిపోన్నాడు కదా చచ్చిపోతున్నాను అని మా భార్యనే వాళ్ళు వెళ్ళిపోమన్న. మీరు వెళ్ళిపోయి నేను చచ్చిపోతున్నానంటే వాళ్ళు ఏడిపో. ఆఖరికి మేము చేతులకి ఏమవుతుంది సార్. అద్దాలు పగలు కొట్టినప్పుడు దెబ్బలు తగిలి అంతే సార్. కొద్దిగా పొగ ముంగేసాం కదా, గుండె అంతా నొప్పుకుంది అంతే. గుండె అంతా కొద్దిగా ఊపిరి తిరగకంట కొద్దిగా నొప్పుకుంది. సడన్ గా ఇట్లా ఒకటేసారి పొగలు మొత్తం చుట్టుకున్నప్పుడు అదే ఆ సమయంలో ఏం చేయాలని చెప్పేసి ఎట్లా తోచింది? అసలు మీరు ఆ పగలగొట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చిందన్న? అద్దాలు కనబట్టి మరి ఇంకేంటి మాకు ఆప్షన్ లేదు సార్. ఎందుకు అప్పటికప్పుడు తీసి అద్దాలు పగలు కొట్టి అతనికి వచ్చాము. మరి దారి లేదు కదా. 3 మీదకి మీదకి తిరిగితే దారి లేదు. ఆ ఇరుకలెళ్ళి వచ్చి మళ్ళీ అద్దాలు పగలు కొట్టి చచ్చిపోతామంటే అప్పుడు అద్దాలు పగలు ఇటు అగ్గి లేదు, ఈ పక్క అగ్గి ఉంది. ఎందుకు ఆ పక్కన అగ్గి అతను కొట్టించి ఇలా పడి వచ్చాము. మంటల్లో పొగ మొత్తం మంటలో మొత్తం వెలగ